రోలుగుంట పోలీస్ స్టేషన్ లో కొయ్యూరు జడ్పీటీసీ నూకరాజు హత్యపై అనకాపల్లి డీఎస్పీ ప్రెస్ మీట్. ఈ మేరకు డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. రోలుగుంట పోలీస్ స్టేషన్ లో కొయ్యూరు జడ్పీటీసీ నూకరాజు హత్యపై అనకాపల్లి డీఎస్పీ ప్రెస్ మీట్. ఈ మేరకు డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ 11కి కొయ్యూరు జడ్పీటీసీ అయినటువంటి వారా నూకరాజు గారిని హత్య చేయడం జరిగింది. ఆయన భూమి 10.83 ఎకర్స్ రోళ్లగుంటలో ఉంది, సర్వే నెంబర్ 139 లో. అది చూసుకుని అక్కడ తుప్పలు గట్ట క్లియర్ చేయడానికి అని చెప్పేసి ఆయన వస్తే ఇన్ఫర్మేషన్ ఈ అక్యూజ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు మంచి సమయం కోసం చూశారు. ఎప్పుడైతే ఈయన వెళ్లారో ఈయన మీద కత్తులతో అండ్ కర్రలతో దాడి చేసి ఈయన్ని చంపటం అనేది జరిగింది. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి ఎస్ఐ రోలుగుంట అండ్ సిఐ కొత్తకోట వెళ్లి we have used all technical and other means to gather all the evidences and subsequent గా ఈ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేశాక మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళట గుడిసెల దగ్గర తిరుగుతున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని వెళ్ళి నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్ గా 7 అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా అక్కడే గుడిసెలు వేసుకుని ఉండటం, వీళ్ళకి వారా నూకరాజు గారికి ప్రీవియస్ గానే ఈ ల్యాండ్ కి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ ఉండటం జరిగింది. దానికి సంబంధించే వీళ్ళు మర్డర్ చేశారని వాళ్ళ స్టేట్మెంట్స్ లో వాళ్ళు చెప్పారు. సో ఈ రోజు వీళ్ళని మనం అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ కి ప్రొడ్యూస్ చేస్తాం. ఈ మర్డర్ మాట్లాడమని పంచాయతీలు చేయమని చెప్తే మాత్రం వీ కాన్ డూ ఇట్, అది మా పరిధి కాదు. సో మేము చేయటం అయితే వీలు కాదు. దీనికి సంబంధించి మేము ఫస్ట్ నుంచి ఈ విషయం అందరికీ క్లారిటీ ఇసుకోవచ్చు. సో దయచేసి ఎవరికైతే ఏదైనా ఇష్యూస్ ఉంటే సివిల్ ఇష్యూస్ దయచేసి మా దగ్గర తీసుకురాకండి, కోర్టుని అప్రోచ్ అవ్వండి. కోర్టు నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ పోలీస్ ప్రొటెక్షన్ అడిగితే మేము ఆథరైజ్డ్గా ఎంతమంది ఎంటైటిల్ అంతమంది మేము ఇస్తాము. వి విల్ హెల్ప్ యూ. అంతకు మించి అయితే వీ కాన్ డూ ఎనీథింగ్ రిగార్డింగ్ ఎనీ సివిల్ ఇష్యూ. ఈ అజయ్ కుమార్ ల్యాండ్ దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇటువంటి పోలీసులు ఆయన మీద కౌన్సిలింగ్ కానీ పిలిచి మాట్లాడడం కానీ ఎటువంటి చర్యలు చేపట్టాలి? ఇప్పటికైనా ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకైనా భవిష్యత్తులో ఏమైనా చేపడతారా? ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంది అని చెప్పి మన కేసులో వస్తే వీ విల్ టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అండ్ విల్ రిమాండ్. ఇప్పుడు నేను ఏదన్నా ముందు చెప్పినా సరే ఇట్ వుడ్ బి ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేయడం తప్ప డైరెక్ట్ మృతుడే డైరెక్ట్ గా అజయ్ కుమార్ తల ప్రోత్సాహం ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన నా తల తీసి తెచ్చేయమంటున్నాడని కూడా నిన్న వాయిస్ రికార్డులో ఒకటి వచ్చింది. ఏదైనా మన ఇన్వెస్టిగేషన్ లో కానీ వస్తే ఇన్వెస్టిగేషన్ ప్రకారం సార్ డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నా, నేను మానిటర్ చేస్తాను. ఇప్పుడు మనం చెప్పే ఏ ఫ్యాక్ట్ అయినా ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేస్తాం, అందుకోసం అని చెప్పేసి నేను చెప్పాను. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్. యాజ్ ఆఫ్ నౌ ఒక 7 అక్యూజ్డ్ అయితే అరెస్ట్ చేశాము. ఇది కంప్లీట్లీ ఎస్పీ గారు నేను మానిటర్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి. సో ఎవరైనా వెనకున్నా సరే ఇఫ్ యు గెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్వెస్టిగేషన్ మేము వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం. బంధువులు అజయ్ కుమార్ ని ఆరోపిస్తున్నారు కదా మేడం, మాజీ నక్సలైట్ అజయ్ కుమార్ వాయిస్ కూడా వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇంటూ ఇట్. ఇప్పుడు మనము ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ చేయకుండా చెప్పలేము. సో మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇఫ్ హి ఈజ్ ఆల్సో దేర్ దెన్ వీ విల్ టేక్ ఈవెన్ హిమ్ ఇంటూ కస్టడీ. గతంలో పోలీస్ స్టేషన్ లో బైండ్ ఓవర్లు పెట్టినప్పటికీ పోలీసు జాగ్రత్త వహించలేదని ఆరోపణలు. అది కేవలం సివిల్ డిస్ప్యూట్ అండి. సివిల్ డిస్ప్యూట్స్ లో పోలీసులు ఎక్కడి దాకా వెళ్లాలో మేము అక్కడి దాకే వెళ్ళగలుగుతాము. మేము ఆయనకి చాలాసార్లు చెప్పడం జరిగింది. దీనికి మించి మా ఎండ్ నుంచి ఏమన్నా సహాయం కావాలి అంటే ఆయన కంపల్సరీ కోర్టు నుంచి తెచ్చుకోవాలి అని చెప్పాం. ఆయన మా నుంచి ఏంటి అంటే పోలీస్ ప్రొటెక్షన్ అడగటం జరిగింది. పోలీస్ ప్రొటెక్షన్ సివిల్ ఇష్యూస్ లో పోలీసులు ఇవ్వలేదు. ఈ విషయం అనేది నేను చాలాసార్లు చాలా ప్రెస్ మీట్స్ లో కూడా చెప్పాను. మా మెన్ కానీ ఆఫీసర్స్ కానీ వీఆర్ నో వే గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సివిల్ ఇష్యూస్. పొలాల తగుల్లో గట్ట మాకు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఉన్నాయి, డీజీ ఆఫీస్ నుంచి అలాగే ఉన్నాయి. మా ఆఫీసర్స్ ఎవరు సివిల్ ఇష్యూస్ లో కలెక్ట్ చేస్తాం. ఓన్లీ క్రిమినల్ లానే మేము చదువుకున్నాము, క్రిమినల్ లాలోనే మేము ఇన్వాల్వ్ అవుతాం వెన్ క్రిమినల్ యాక్ట్స్ ఇంటెండ్ ఉంటే అందులో. అండ్ దీనికి సంబంధించి కూడా మేము ప్రివెంటివ్ బైండ్ ఓవర్స్ చేసాము. నాట్ వన్స్, 2 సార్లు చేసాము. 2 సార్లు బోత్ పార్టీస్ ని పిలిచి వార్న్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్స్ చేయడం జరిగింది. మా ఎండ్ నుంచి ప్రతి ప్రివెంటివ్ మెజర్ మేము తీసుకున్నాం ఈ సంఘటన జరగకుండా. జిల్లాలో ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయని చెప్పేసి అన్నారు. అన్నిటికీ కూడా